హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసేది అంటే పుట్టిన నుండి 6 నెలలలోపు పిల్లలు మంచిగా చబ్బిగా అందంగా కనబడాలంటే ఏం చేయాలి? సో తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి? ఏం చేస్తే పిల్లలు బొద్దుగా కనబడతారు? సో ఏం చేస్తే పిల్లలు బొద్దుగా అవుతారు? సో బరువు పెరుగుతారు అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే డెలివరీ తర్వాత బేబీస్ కొంచెం సన్నగా ఉన్నారనుకోండి, 100% మదర్ చాలా వర్రీ అయిపోతూ ఉంటుంది. అరే ఏంటి మా బాబు ఇంత సన్నగా ఉన్నాడు, మా పాప ఏంటి ఇంత సన్నగా ఉంది, సో కొంచెం బొద్దుగా వేరే వాళ్ళ పిల్లలాగా కావాలంటే ఎలా అని చాలామంది వర్రీ అయిపోతూ ఉంటారు. సో ఇక్కడ ఒక విషయం నేను మరీ చెప్తున్నాను సిస్టర్స్, ఏంటంటే ఎప్పుడు కూడా వేరే వాళ్ళ పిల్లలతో మన పిల్లల్ని అస్సలు పోల్చుకోకూడదు. సో మనం ఎప్పుడు బేబీ గురించి ఎక్కువగా ఆలోచించాలి అంటే, సో నీరసంగా ఉంటుంది బేబీ, సో యాక్టివ్గా లేదు, బాగా సన్నంగా ఉంది అంటే అప్పుడు మనం వర్రీ అవ్వాల్సింది ఉంటుంది. కానీ సో వాళ్ళ బిడ్డ బొద్దుగా కనబడుతుంది, మా బిడ్డ అట్లా లేదు బక్కగా ఉంది, వాళ్ళ బిడ్డ యాక్టివ్గా ఉంది, మా బిడ్డ అంత యాక్టివ్గా లేదు, ఇట్లా ఎప్పుడు అనుకోవద్దు. పిల్లలకి తేడా అనేది ఉంటుందన్నమాట. అయినా కూడా నేను ఈ వీడియోలో కొన్ని షేర్ చేస్తాను. సో మన బిడ్డ చెబ్బీగా అందంగా కావాలంటే ఏం చేయాలి అనేది, సో ఆ టిప్స్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. ఫస్ట్ మదర్గా మనం చేయాల్సింది ఏంటంటే, చిన్న పిల్లలు కదా, సో వాళ్ళకి నార్మల్గా 0 నుంచి 6 మంత్స్ పిల్లలకి మనం ఫీడ్ మాత్రమే ఇవ్వాలి. సో ఏం చేయకూడదు అన్నమాట. సో పెద్ద పిల్లలైతే ఫుడ్ పరంగా ఇంకేమైనా హెల్తీ ఫుడ్ పెడితే సో వాళ్ళు లావ్ అయిపోతారు. కానీ ఈ పిల్లలు అలా కాదు కదా. సో ఓన్లీ మన మిల్క్ ద్వారానే బేబీ ఎదగాలన్నమాట. సో అప్పుడు మనం ఏం చేయాలి? సో మంచిగా మనమే ఫుడ్ తీసుకోవాలన్నమాట. అంటే అందుకే డాక్టర్స్ ఏం చెప్తారు, పాలిచ్చే తల్లి పోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటే అది బేబీకి అంది, బేబీ మంచిగా ఉంటుంది అని చెప్తుంటారు. అందుకనే మనం అన్ని రకాల ఫుడ్స్ తీసుకోవాలి. సో మటన్, ఫిషెస్, లేకపోతే సోయా బీన్స్, సో పప్పులు, ఇవన్నీ ఏంటంటే మంచిగా ప్రోటీన్ కంటెంట్స్ ఉంటాయి. సో బేబీ ఎదుగుదలకి బాగుంటుంది. సో బేబీ కూడా మంచిగా చెబ్బిగా అందంగా అవుతుంది అన్నమాట. సో ఇట్లాంటివన్నీ మనం తింటూ ఉండాలి. సో మనం తింటే బేబీకి అవి అందుతాయి. సో మనం తిన్న తర్వాత కూడా బేబీ ఫీడ్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో బేబీకి ఖచ్చితంగా కూడా 100% 2 అవర్స్కి ఒకసారి ఫీడ్ చేయాల్సి ఉంటుంది. సో 6 మంత్స్ వరకు కూడా. ఎందుకంటే 2 అవర్స్కి ఒకసారి ఫీడ్ చేస్తేనే బేబీ ఎదుగుదల అనేది కరెక్ట్గా ఫామ్ అనేది ఉంటుంది అన్నమాట. సో చాలామంది పిల్లలు అంటే న్యూ బర్న్ బేబీస్, అంటే ఈ మొదటి నెల పిల్లలు అయితే ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు. సో ఫస్ట్ టైం మదర్స్ అయిన వాళ్ళకి తెలియదు కదా పాపం, వాళ్ళు ఏమనుకుంటారంటే బేబీ ఆకలిగానే లేచి ఏడుస్తుంది, సో మనం అప్పుడు పాలిద్దాం అనుకుంటారు. సో అట్లా కాదు, ఖచ్చితంగా బేబీ లేచి ఏడ్చినా ఏడవకుండా 2 అవర్స్కి ఒకసారి మీరు ఫీడ్ చేయాలి. మీది మదర్ మిల్క్, 100% మదర్ మిల్క్ ఇచ్చే పిల్లలకు 2 అవర్స్కి ఒకసారి 100% ఫీడ్ చేయాలి. అరుగుతాయి కూడా మీ పాలు. సో ఎక్కడ అరగవు అని మీరు అనుకోదు, 100% అరుగుతాయి మీ పాలు. ఎందుకంటే తల్లి పాలు తేలికగా ఉంటాయి కాబట్టి 100% అరుగుతాయి. 2 అవర్స్కి ఒకసారి మీరు ఫీడ్ చేయాలి 100%. ఇక నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే బేబీకి మసాజ్ అన్నమాట. సో మసాజ్ అనేది కూడా చేయకపోతే బేబీస్ కొంచెం యాక్టివ్గా అనేది ఉండరు అండ్ చబ్బిగా కూడా ఉండరు. సో మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాట, మసాజ్ అనేది అంటే మనకి ఆయిల్తో మసాజ్ చేస్తూ ఉంటాం కదా, అలా చేయకపోతే కూడా పిల్లలు సన్నబడిపోతూ ఉంటారు. లేదా అంటే యాక్టివ్గా ఉండరు, వాళ్ళ స్కిన్ అనేది చాలా లూజ్గా ఉంటుంది, వాళ్ళ శరీరం బాడీ అంతా మెత్తగా ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. సో అది కూడా మీరు ఫాలో అవ్వండి. సో మన పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని మసాజ్ చేయమని చెప్పండి. సో దాని ద్వారా కూడా వాళ్ళ బాడీ అనేది గట్టిపడి మంచిగా చెబ్బిగా తయారవుతారన్నమాట. ఇక్కడ ఇంకొక టిప్ నేను మీకు చెప్తాను. ఏంటంటే మనం మిల్క్ ఇచ్చేటప్పుడు కూడా సో ఫస్ట్ మనకి బ్రెస్ట్ అనేసి రెండు బ్రెస్ట్లు కూడా చాలా హెవీగా అయిపోతుంటాయి మదర్ మిల్క్ వచ్చే వాళ్ళకి. అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, బేబీ ఏడవగానే మదర్ మిల్క్ ఇచ్చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే మనకి ఫస్ట్ మనం ఫీడ్ చేస్తామో ఆ మిల్క్ అనేవి ఏవైతే ఉంటాయో అవి కొంచెం పలచగా ఉంటాయి అన్నమాట. సో అందులో అన్ని రకాల కంటెంట్స్ అనేవి ఉండవు. సో అప్పుడు మనం ఏం చేయాలి, మన బేబీ కొంచెం బొద్దుగా కావాలంటే మనం ఏం చేయాలంటే ఆ పల్చగా వచ్చే మిల్క్ ఏదైతే ఉందో ఆ పల్చగా వచ్చే మిల్క్ని ఇవ్వకుండా కొంచెం ఒక కొద్ది తర్వాత మళ్ళీ వెనకాల వచ్చే థిక్ మిల్క్ ఉంటాయి. సో ఆ థిక్ మిల్క్ ఇవ్వాలన్నమాట. ఆ థిక్ మిల్క్ ఇస్తే ఏమవుతుందంటే బేబీకి అన్ని రకాల పోషకాలు అందులో ఉంటాయి, ప్లస్ అరగడంలో కూడా కొంచెం లేటుగా అరిగినప్పటికీ కూడా బేబీ
కొంచెం బరువు పెరగడానికి మనకు అవి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇంతవరకు మీరు ఆ థిక్ మిల్క్ ఇవ్వడానికే చూడండి అనమాట. థిక్ మిల్క్ ఇస్తే దానివల్ల ఆ థిక్ మిల్క్ తాగడం వల్ల బేబీ కొంచెం బరువు పెరుగుతుందని చెప్తూ ఉంటారు. అండ్ మీరు కూడా మంచిగా ఫుడ్ తీసుకోండి, అన్ని రకాల ప్రోటీన్ కంటెంట్స్ ఫుడ్స్ తీసుకోండి, అన్ని రకాల పప్పు దినుసులు అయితే తీసుకోండి, చాలా మంచిది హెల్త్కి. కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోండి. నేను మీకు ఏ సందేహాలు ఉంటే కింద కామెంట్ చేస్తే 100% రిప్లై ఇస్తాను. అలాగే మీరు మంచిగా వాటర్ కంటెంట్ తీసుకోండి. వాటర్ కంటెంట్ ద్వారా కూడా బేబీకి పాలు అనేవి మంచిగా ఊరుతాయి. సో మంచిగా వస్తాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.